వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. జేఆర్పురం పంచాయతీలో ఘనంగా దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీలో దివంగత ముఖ్యమంత్రి మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఎచ్చర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రణస్థలం మండల ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయి కుమార్, జడ్పీటీసీ టొంపల సీతారాం, మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెదరామనాయుడు తదితరులు పాల్గొన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి అంటూ సిపిఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలపై సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరిగే ప్రచార నిరసన కార్యక్రమాలకు సంబంధించి వాల్ పోస్టర్ ను సోమవారం నరసనపేట కేంద్రంలో విడుదల చేశారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్నా శ్రీనివాసరావు మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయని అన్నారు. ధరల నియంత్రణ లేకపోవడంతో పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనేకసార్లు పెంచి సామాన్య ప్రజలను అవస్థలకు గురిచేసిందని అన్నారు. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న అధిక ధరలను అరికట్టి పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి, ధరల స్థిరీకరణకు బడ్జెట్లో తగు నిధులు కేటాయించాలి, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి, ఆహార భద్రతా చట్టం అమలు చేయాలి, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలి, రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ ప్రక్రియ సులభతరం చేయాలని, పై డిమాండ్ల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు నెయ్యిల నారాయణరావు, సింహాద్రి భాస్కర్ రావు, చిన్నబాబు, రాము తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించిన పిరియా సాయిరాజ్. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండల కేంద్రంలో రైల్వే స్టేషన్ సమీపం నందు ఉన్న దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఇచ్చాపురం నియోజకవర్గ ఎక్స్ఎమ్మెల్యే ప్రియా సాయిరాజ్, ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన శాసనసభ్యులు బగ్గు రావణమూర్తి. సోమవారం వన మహోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నరసనపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శాసనసభ్యులు బగ్గు రావణమూర్తి మరియు జనసేన ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్, మండల, పట్టణ కూటమి నాయకులు, అధికారులు తదితరులు మొక్కలు నాటిన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మీడియాతో బగ్గు రావణమూర్తి ప్రసంగిస్తూ ఉప ముఖ్యమంత్రికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించిన బెందాళం అశోక్. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం శాసనసభ్యులు బెందాళం అశోక్ కవిటి మండలం జగతి గ్రామంలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు కార్యక్రమాన్ని ప్రారంభించారు మరియు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. రిటైర్డ్ డీఎస్పీ సెమళ్ల ప్రసాదరావు, ఎక్స్ జడ్పీటీసీ పొందల కృష్ణారావు, పూడి ప్రవీణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ సోషల్ మీడియాలో ప్రశంసలు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే బగ్గు రావణమూర్తి. సోమవారం నరసనపేట ప్రజా సదస్సు పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే లక్ష్యంగా సోషల్ మీడియా వేదికగా పార్టీ ఇచ్చిన సమాచారాన్ని ప్రజలకు చేరువ చేయడంలో పార్టీ గెలుపుకు తన వంతు పాత్ర పోషించిన, రాష్ట్రంలో మరియు నియోజకవర్గంలో ముందంజలో ఉండి ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శాసనసభ్యులు బగ్గు రావణమూర్తితో ప్రశంసలు పొందుతూ విజయం సాధించిన సుమారు 8 మంది సభ్యులకు రాష్ట్ర స్థాయిలో 7వ స్థానంలో నిలిచిన కత్తిరి వెంకటరమణకి, నియోజకవర్గంలో మొదటి 7 స్థానాల్లో నిలిచిన ఇట్రాజు సంతోష్, గొల్లంగి గణేష్, బొమ్మాళి బలరాం తదితరులకు కూటమి నాయకుల సమక్షంలో శుభాకాంక్షలు తెలిపి అభినందిస్తూ ప్రశంసా పత్రాలను బగ్గు రావణమూర్తి అందజేశారు. సిపిఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని జిల్లా అధ్యక్షులు గురుగుబిల్లి భాస్కర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో
జిల్లా అధ్యక్షులు గురుగుబిల్లి భాస్కర్రావు, ఇతర నాయకులు మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని ఏకైక డిమాండ్తో ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేశారు. గత 10 ఏళ్లుగా సిపిఎస్ రద్దు కొరకు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని, కానీ ప్రభుత్వాలు మాత్రం మా నిరసన పట్టించుకోకుండా తమ పందాన కొనసాగుతున్నాయని, గత ప్రభుత్వం సిపిఎస్ కు బదులుగా జీపీఎస్ అంటూ ఉద్యోగులను మోసం చేసినందుకు తగిన గుణపాఠం జరిగిందని, అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ అంటూ ఒక కొత్త పథకాన్ని తీసుకొస్తూ ఉద్యోగులను గందరగోళ పరిస్థితులకు నెడుతుందని, ఈ పర్యవసానం తదుపరి అనుభవించక తప్పదని హెచ్చరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సూచించిన ఏకీకృత పింఛన్ స్కీమును వెనక్కు తీసుకుని ఉద్యోగులకు పాత పింఛన్ అమలు చేయాలని కోరారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పింఛన్లు ఇచ్చిన ఘనత ఆయనదేనని, ఇప్పుడు సిపిఎస్ ను రద్దు చేసి ఉద్యోగుల పక్షపాతిగా ఉండాలని కోరారు. సిపిఎస్, జీపీఎస్, యూనిఫైడ్ పింఛన్ స్కీములు కార్పొరేట్లకు జేబు సంస్థలుగా ఉన్నాయని, ఉద్యోగులకు మేలు చేసేది కేవలం పాత పింఛన్ మాత్రమేనని, కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేసి సిపిఎస్ ను రద్దు చేసి పాత పింఛన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని దశలవారీగా ఉధృతం చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో సంఘ బాధ్యులు అంపోలు షణ్ముఖరావు, బొనిగి శ్యామ్ కుమార్, బొడ్డేపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మహోన్నతమైన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ సొంతమని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నడుము బిగించి ముందుకు సాగుతున్న మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నిరూపించుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని బైరి సింగుపురంలోని సిక్కోలు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవనం నందు జాడసాయి ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గొండు స్వాతి శంకర్ పాల్గొని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరో మాత్రమే కాదు, కోట్ల రూపాయల ఆదాయాన్ని, సుఖవంతమైన సినీ జీవితాన్ని వదులుకుని ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో అని కొనియాడారు. పవన్ కళ్యాణ్ పై కొందరు వ్యక్తిగత దాడులు చేశారని, అయినా అనేక అవమానాలు, దాడులను తట్టుకుని నిలబడిన పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ అని వివరించారు. చీకటి పాలనను అంతం చేసే క్రమంలో ఓటు చీలనివ్వబోమని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. వైసీపీ ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి పవన్ కళ్యాణ్ చూపిన తెగువ మరువులేనిదని అన్నారు. దేశంలో ఏ నాయకుడు ఆలోచించిన విధంగా తన పుట్టినరోజున రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన గొప్ప మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అడవులను పెంచాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పవన్ కళ్యాణ్ కోరారని వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో పలాసలో అడవులను పెంచేందుకు అధికార యంత్రాంగం సిద్దమైందన్నారు. ఆయనిచ్చిన పిలుపు మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాఠశాలల్లో, కళాశాలల్లో మొక్కలు అధికంగా నాటుతున్నారని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. యువత ముందుకు వచ్చి రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ రాష్ట్రంలో ఒక్క రోజులోనే 13,000 గ్రామ సభలు నిర్వహించిన ఘనత ఒక్క పవన్ కళ్యాణ్ కే దక్కుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కని విని ఎరుగని విధంగా 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ సీట్లు గెలుచుకుని దేశ రాజకీయాల్లోనే ఒక గొప్ప చరిత్రను సృష్టించారని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను, ఆలోచనలను సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా స్వాతి శంకర్ పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించిన వీర మహిళలకు, జనసేన నాయకులకు, జన సైనికులకు ఈ సందర్భంగా ఆమె అభినందనలు తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా రోగులకు పళ్లు పంపిణీ చేసిన అభయం సేవా సంఘం. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ కూటమి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా టెక్కలి కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లు పంపిణీ చేశారు. మరియు స్థానిక అంబేద్కర్ కూడలిలో అభయ సంఘం ఫుడ్ బ్యాంక్ వద్ద వృద్ధులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. నర్సరపేట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు లుకలాపు రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. అలాగే పలు కార్యక్రమాల్లో పాల్గొని జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాల కోసం తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ది బాటలో నడవాలంటే ప్రజలు, అన్ని వర్గాలకు చెందిన వారు తోడ్పాటు అందివ్వాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు లుకలాపు రంజిత్ కుమార్, సంయుక్త కార్యదర్శి వరలక్ష్మి, మండల అధ్యక్షులు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. రేగడి మండలంలోని తునివాడ నుంచి సంకిలి శివాలయం వరకు తక్షణమే కరకట్టలు నిర్మించాలని స్థానికులు కోరారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని తునివాడ నుంచి సంకిలి శివాలయం వరకు కరకట్టలు లేక నాగావళి వరదలకు గండి కొట్టే ప్రమాదం ఉందని
ఇక్కడ తక్షణమే కరకట్టలు నిర్మించాలని రేగిడి, సంతకవిటి మండలాల ఆయకట్టు రైతులు, జిల్లా రైతు సంఘ అధ్యక్షుడు, సీనియర్ టీడీపీ నాయకులు నారు జనార్దన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. 140 ఏళ్ల నాటి బ్రిటిష్ కరకట్టలు వర్షాలకు, వరదలకు శిథిలమై వరదగట్లు అల్పంగా తయారయ్యాయని రైతులు వాపోయారు. ఇక్కడ వరదగట్లు నిర్మించుకుంటే భవిష్యత్తులో 2 మండలాల గ్రామాల ప్రజలకు ముప్పుతో పాటు 11,600 ఎకరాల సాగు భూములకు పెనుముప్పు తప్పదని రైతులు చెబుతున్నారు. నాగావళి నదికి అనుబంధ సాయన్న ఛానల్, చిట్టగెడ్డ ఛానల్, పెద్ద కాలువలు మేటలు వేసినప్పటికీ పాలకులు, అధికారులు ఆధునీకరణ పనులను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ నాటి నాగావళి వరద గట్టులు వద్ద కొత్త గట్టులు నిర్మించాలని, అలా కాకుంటే భవిష్యత్తులో పెను ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అలాగే బొడ్డవలస గ్రామం వద్ద పూర్తిగా నాగావళి వరదగట్టు నిర్మించకపోవడంతో వరదలకు ఆ గ్రామం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి కరకట్టల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు, రైతులు కోరుతున్నారు. జిల్లా రైతు సంఘం నాయకులు, సీనియర్ టీడీపీ నాయకులు నారు జనార్దన్ రావు ఎస్ఎస్ న్యూస్ తో మాట్లాడుతూ కరకట్టలు నిర్మించుకుంటే భవిష్యత్తులో పెనుముప్పు తప్పదని, సంకిలి గ్రామ పంచాయతీ నాగావళి నది శివాలయం నుంచి తునివాడ వరకు 3 కిలోమీటర్ల మేర వరదగట్లు నిర్మించుకుంటే భవిష్యత్తులో పెనుముప్పులు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ నాటి వరదగట్టు అల్పంగా ఉందని, ఇప్పటికే వరదలకు గట్టుపై నుంచి వరద నీరు వస్తుందని, ఇక్కడ గండి కొడితే ముప్పు తప్పదని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయాందోళనలో ప్రజలు ఉన్నారని, కావున అధికారులు స్పందించి కరకట్లు తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు పెను ప్రమాదం సంభవిస్తే అధికారులు, ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. జనార్దన్ రావు, సీనియర్ నాయకుడు, సంకిలి, రేగిడాందర్శ మండలం, విజయనగరం జిల్లా. ఈరోజు నాగావళి నది శివాలయం నుండి నాగావళి నది వరదగట్లు బ్రిటిష్ టైంలో వేశారు. అవి పూర్తిగా పాడైపోయింది. దానికి సంబంధించినటువంటి గ్రాయిన్స్ కూడా వేశారు. ఒక సుమారు 18 గ్రాయిన్లు వేయడం జరిగింది. ఇవి కూడా 1990 మేలో వచ్చినటువంటి వరద వల్ల పూర్తిగా గట్టు, గ్రాయిన్స్ పూర్తిగా పాడైపోయినాయి. అప్పుడున్న అధికారులందరూ వచ్చారు, చూశారు, కానీ ఇంతవరకు ఏమి లేదు. ఇప్పుడు ఇది 2 మండలాలకు సంబంధించి ఉంది. ఒకటి సంతకవిటి, 2 రేగిడి. ఈ 2 మండలాల్లో ఏమైనా వరద కొడితే ఈ గట్టు కానీ కొట్టినట్టయితే సుమారు ఒక 11,600 ఎకరాలు సాయన్న ఛానలు, మొత్తం పిల్లకాలువలు అన్ని పోతాయి. అలా గ్రామాలు కూడా 14 గ్రామాలు నామరూపాలు లేకుండా పోతాయి. కనుక ఇది ముందు జాగ్రత్తగా మేము చెప్పడం జరుగుతుంది. దీన్ని తక్షణమే మీ అందరూ, అధికారులందరూ, పార్లమెంటు సభ్యులు, అలాగే మన ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఉన్నత అధికారులందరూ దీని మీద చర్య తీసుకొని సుమారు 2 కిలోమీటర్ల శివాలయం నుండి ఇది తప్పనిసరిగా చేయాలి, తక్షణమే చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. జిల్లా రైతు సంఘ నాయకులు జనార్దన్ రావుతో పాటు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేగడాందలవలస మండలంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను రేగడాందలవలస మండలంలో సోమవారం జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం భారీ కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. గ్రామంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 100 మందికి పైగా యువత రక్తదానం చేశారు. పిల్లలకు పూల మొక్కలు పంచిపెట్టారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జరుపుకున్న కూటమి పార్టీ నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఇచ్చాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఇటీవల జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న రిటైర్డ్ డీఎస్పీ సెమళ్ల ప్రసాదరావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కూటమి పార్టీ నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలో జరిగిన జన్మదిన వేడుకలు మరింత వినూత్నంగా, వైభవంగా జరిగాయి. కొద్ది రోజుల కిందట జనసేన పార్టీలో చేరిన విశ్రాంత డీఎస్పీ సెమళ్ల ప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో భారీగా జన సైనికులు, స్థానికులు పాల్గొని స్వచ్ఛంద కార్యక్రమాలు చేసి ఆదర్శంగా నిలిచారు. నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు సూచనల మేరకు కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ఉద్దానం ప్రాంత ఇలవేల్పు చింతామణి అమ్మవారి ఆలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు మీదుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తమ అభిమాన నేత, నటుడు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, రాష్ట్రాభివృద్ధిలో కీలక భూమిక పోషించాలని స్థానికులు ఆకాంక్షించారు. అనంతరం కవిటి మండలం పరిధి జగతి గ్రామంలో శివాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాలను ప్రారంభించారు.
భారీ ఎత్తున స్థానికులు జనసేన నేతలు జన సైనికులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయటం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. అనంతరం జనసేనాని జన్మదినానికి గుర్తుగా ఎమ్మెల్యే బెందాళం అశోక్ చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకుముందు జనసేన నాయకులు దాసరి రాజు, ఎస్వీవి ప్రసాదరావుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం, స్వచ్ఛంద సేవకులకు ఆత్మీయ సత్కారం, కేక్ కటింగ్ కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమ కార్యనిర్వహణంతా తన భుజాలపై వేసుకుని ఈ ఏడాది ఇచ్చాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సందడిగా పార్టీ మైలేజ్ పెంచే విధంగా నిర్వహించిన జనసేన నేత రిటైర్డ్ డీఎస్పీ సెమళ్ల ప్రసాదరావును పార్టీ సీనియర్ నేతలు అభినందించారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.